ఇవాళ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో కలిపి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో 3 పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాలకు ప్లేస్ దక్కకపోగా త్వరలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆ సంఖ్య 15కు చేరింది. కొత్తగా మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 15కు చేరిన మంత్రులు వివిధ సామాజిక వర్గాల కూర్పు, అన్ని సామాజిక వర్గాలను కూడా కలగలిపి ఈ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నం చేశారు. సో మంత్రివర్గంలో చోటు దక్కిన 3 మంత్రులతో పాటు మరో 3 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 18 మంది మంత్రులు కావాల్సి ఉండగా ఇప్పటికి 15 చేరుకుంది. మరో 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీలకు సంబంధించి ఆశావాహుల సంఖ్య కాంగ్రెస్ పార్టీలో 10 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు ఆశించిన వారే. సో వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చాలామంది కీలకమైన జిల్లాలకు, కీలకమైన ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి చెలరేగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు దాదాపు తెలంగాణలో దాదాపు 40% జనాభా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఆ జిల్లాలకు అవకాశం దక్కకపోవడం, ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా మల్రెడ్డి రంగారెడ్డి కొద్దిసేపటి క్రితం తన అసంతృప్తిని వెళ్ళగక్కడంతో పాటు కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్, రంగారెడ్డిలో రక్షించుకోవాలంటే ఈ జిల్లాల నుంచి ఒక్కరికైనా ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరం ఉంది. తనకు కాకుండా వేరే వాళ్ళకైనా అవకాశం కల్పించాలి. ముస్లిం మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించవలసిన అవసరం ఉంది. అలా అవకాశం కల్పించకపోవడం వల్ల ఇతర జిల్లాల నుంచి వచ్చిన మంత్రులకు తమ గోడు వెళ్ళబోసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఉన్న నేతలను కలవాల్సి ఉంటుంది. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ఈ జంట నగరాల్లో నిర్వీర్యం చేసే విధంగా ఈ చర్య తీసుకున్నారు. తనకు రాకపోయినా వేరే వాళ్ళకన్నా ఇవ్వాల్సిందంటూ తన అసంతృప్తి వెళ్ళగక్తూ రాహుల్ గాంధీకి ఒక లేఖ రాయాలి. ఈ సాయంత్రం 5 గంటలకు మీడియాతో కూడా మాట్లాడతానని చెప్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కూడా ప్రాతినిధ్యం లభించలేదు. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి చాలా సీరియస్గా ఫైట్ చేశారు. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి కూడా ఇవ్వాలని ఒక దశలో రేవంత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో హైకమాండ్ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఏ ఒక్కరిని తీసుకోకపోవడం మూలంగా సుదర్శన్ రెడ్డికి ఆటోమేటిక్గా అవకాశం దక్కలేదు. ఆయనకు ఆర్టీసీ లాంటి చైర్మన్ పదవి ఇవ్వాలి, దాంతో చక్కబెట్టే ప్రయత్నం చేయాలనుకున్నప్పటికీ ఆయన అసంతృప్తి ఉన్నారు. తనకి ఎటువంటి పదవి అవసరం లేదు, తనకు కావాలంటే రాజకీయాలకు దూరంగా ఉంటాను, తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటంటే అంత సీనియర్ని అంటూ కూడా తన గోడు వెళ్ళవచ్చే ప్రయత్నం చేశారు. ఇక ప్రేమ్ సాగర్ ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామికి ఇవ్వడం ద్వారా ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వలేకపోయారు. వివేక్ వెంకటస్వామి మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కింది. సో ప్రేమ్ సాగర్ రావు కూడా సీరియస్గా తను కాంగ్రెస్ పార్టీని ఎంతో కాలంగా కాపాడుతూ వస్తాను, కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాను, చాలామంది పార్టీలు మారినప్పటికీ తాను పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీతో ఉంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ తను ప్రయత్నం చేసినప్పటికీ తనకు అవకాశం దక్కకపోవడం పట్ల ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేసినారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఆయన భేటీ అయ్యారు. తన అసంతృప్తిని వెల్లగక్కారు. సో ఆయనను బుజ్జగింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మీనాక్షి నటరాజన్, ఇంకొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరొక వైపు పీసీసీ అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, ఎవరైతే మంత్రివర్గంలో స్థానం లభించాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరో 3 ఖాళీలు ఉన్నాయి. త్వరలోనే మరొకసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణతో పాటు ఉన్న వాళ్ళ పనితీరుని బేరీజ్ వేసుకొని అందులో ఒకళ్ళిద్దరిని ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉంది. దాంతో ఖాళీల సంఖ్య 5 వరకు చేరే అవకాశం ఉంది. కొత్తగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎవరు కూడా అసంతృప్తికి గురికావద్దు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని చెప్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడుకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి కూడా సీరియస్గా తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తనకు హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న క్రమంలోనే తనకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పినప్పటికీ తనకు అవకాశం కల్పించకపోవడం పట్ల ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందు ఎవరైతే కొత్తగా మంత్రి ఉన్నారో వివేక్ వెంకటస్వామి ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆయన ఆహ్వానించడానికి వస్తే రాజగోపాల్ రెడ్డి అందుబాటులో లేరు. ఆ రాజగోపాల్ రెడ్డిని కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పోటీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరిని తీసుకోకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం కల్పించలేకపోయామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది ఉండడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒకవైపు రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం, బీసీ రిజర్వేషన్ కోసం, అనగారిన ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పాటుపడుతుంటే
ఈ రకమైన ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మందిని తీసుకోవడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కకు పెట్టి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరిని, బీసీ సామాజిక వర్గ ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన ఒక్కరిని తీసుకోవడం ద్వారా ఒక పాజిటివ్ ఇండికేషన్ తెలంగాణ సమాజంలో ఇవ్వాలి. ఈ అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న ఒక సంకేతాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రస్తుతం పక్కన పెట్టినట్టు చెప్తున్నారు. సో మరొకసారి మంత్రివర్గం ఉండే విస్తరణ అవకాశం ఉంది. అందులో ఒక్కరికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇద్దరిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఖాళీల సంఖ్య ఎప్పుడు పూరిస్తారనేది చూడాలి. రైట్ రమేష్, అయితే ఇప్పటి వరకు కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ఏ విధమైన అంశాలతో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది? ఎందుకంటే అందరికీ కూడా పదవులు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సో ఒకరికి ఇచ్చి అదే దాంట్లో మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాలంటే కూడా కష్టతరమైన పరిస్థితి. మరి అలాంటి సమయంలో ఆశించిన వాళ్ళకి ఎలాంటి బుజ్జగింపులు చేస్తున్నారు? మరో 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలకు 10 మందికి పైగా ఆశావాలు ఉన్నారు. అందులో కొంతమందికి అవకాశం దక్కే అవకాశం ఉంది. సామాజిక వర్గాల కూర్పు ఉండే అవకాశం ఉంది. ఎవరికైతే ఈ మంత్రివర్గ ముగ్గురిని కొత్త వాళ్ళని తీసుకునే నేపథ్యంలో ఏ వర్గాలను అయితే విస్మరించారో ఆ వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఏ జిల్లాలను అయితే పక్కన పెట్టారో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలని తీసుకునే విధంగా ఒకవైపు సామాజిక వర్గాల కూర్పు, ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే విధంగా వాళ్ళ సమతూకం పాటించే విధంగా వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా అవకాశం ఉంది. అందుకే బుజ్జగింపుల సందర్భంగా ఇదే చెప్తున్నారు. లేదా కార్పొరేషన్ పదవులు కానీ, లేదా మంత్రివర్గానికి సంబంధించిన క్యాబినెట్ హోదాతో పోలిన పదవులు కానీ ఇచ్చి బుజ్జగించడం, లేదా ఖాళీలు ఉన్న మూడు ఖాళీలు ఉంటే కనీసం 4-5గురుని బుజ్జగించే ప్రయత్నం చేయవచ్చు. ఈ పదవులు మీకే వస్తాయని సస్టైన్ చేసే అవకాశం ఉంది. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తుంది. మరొక 6 నెలలు కూడా పొడిగించే అవకాశం ఉంది. 6 నెలల్లో కొలిక్కి వస్తే కొంతమంది బుజ్జగించే ప్రయత్నం చేస్తే కార్పొరేషన్ లాంటి పదవులకు సానుకూలంగా ఉంటే వాళ్ళకు ఆ పదవులు అప్పగించడం, చీఫ్ విప్ లాంటి పదవి కూడా ఇంకా అందుబాటులో ఉంది. ఎవరిని కూడా నియమించలేదు. చీఫ్ విప్ పదవి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు కేటాయించే అవకాశం ఉంది. సో ఆర్టీసీ లాంటి చైర్మన్ పదవి మరొకరికి కేటాయించే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకొని కొంతమందిని ఎవరైతే ఆశావాలు ఉన్నారో వాళ్ళ సంఖ్యని క్రమంగా తగ్గిస్తూ వచ్చి ఒక 3-4గురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ మరొకసారి మంత్రివర్గ విస్తరణ కనుక చేపడితే ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో మంత్రుల పనితీరుని బేరీజ్ వేసుకొని ఆ మంత్రులు కనుక సక్రమంగా పనిచేయకుంటే వాళ్ళకు ఉద్వాసన పలకడం, ఇప్పుడు ఖాళీగా ఉన్న 3కు సంబంధించిన 3 ఖాళీలను కూడా పూరించడం ద్వారా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సాయంత్రానికి ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ మినిస్టర్స్ కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్న వారికి కొత్త శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దగ్గర ఖాళీగా ఉన్న విద్యాశాఖ, క్రీడా శాఖని ఏ వరకు కొత్త మంత్రికి కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా శాఖలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. కొంతమంది మంత్రుల దగ్గర 2 శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నిటి కూడా విభజించి కొత్త మంత్రులకు అప్పచెప్పే అవకాశం ఉంది. సాంఘిక సంక్షేమ శాఖను వేరు చేసి ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 2 ఉన్నారో